ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రెస్ మీట్ లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య దయానంద్ మాట్లాడుతూ మాపైన లేనిపోని నిందలు వేస్తే సహించేది లేదు. మాపై ఆరోపణలు చేసే ముందు మిమ్ములను మీరు పరిశీలన చేసుకోండి. 10 ఏళ్ల పాలనలో సత్తుపల్లిని అభివృద్ధి చేసిందేమీ లేదు. మేము వచ్చాకే సత్తుపల్లిని చాలా అభివృద్ధి పదంలో నడిపించడం అనేది జరిగింది. ఇలా ప్రెస్ మీట్ లో కాకుండా మీకు దమ్ముంటే బహిరంగ సభకు సిద్ధం అవ్వండి. మా తప్పులుంటే మేం రాజీనామా చేస్తాం. మీ తప్పు ఉంటే మీరు రాజకీయంలో నుండి తప్పుకోవాలి అని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్ట విజయ్ కుమార్ దయానంద్ మరియు చల్లగుండ్ల నరసింహారావు, చెన్నారావు, కమల్ పాషా, సందీప్ కిషన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు, ఏదో ఇప్పటి నుంచే విజయం సాధించినట్టు, ఇందాక ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఆయనే ఎమ్మెల్యే అయినట్టు, మన ఎమ్మెల్యే గారు ఏ ఊరు వెళ్ళినా కూడా భయభ్రాంతులకు గురి చేసి ఓటు వేయించుకున్నాం అనే మాట పదే పదే వాడుతున్నారు. గతాన్ని ఒక్కసారి ఆయన పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనందరం చూస్తూనే ఉన్నాం. గతంలో ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఆయన టీడీపీ పార్టీలో ఉండి ఆయన టీడీపీ పార్టీకి నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదని, ఆయన గతంలో 3-4 సార్లు మన ఎలక్షన్లో పోటీ చేసినా సపోర్ట్ చేయలేదనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి టీఆర్ఎస్లో ఉన్న నన్ను బీఫామ్ ఇవ్వకుండా, ఆ రోజు ఎంపీటీసీ బీఫామ్ ఇవ్వకుండా క్యాంప్ ఆఫీస్ చుట్టూ 3 రోజులు తిప్పించి నెట్ట నీళ్ళు ముంచింది ఆయన. వెన్నుపోటు పొడిచింది టీఆర్ఎస్ పార్టీలో ఉండవాలని. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి నేను ఎక్కడైతే దూరం అయిపోతున్నానని, టీఆర్ఎస్ పార్టీకి పనిచేయాలనే ఉద్దేశంతో అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నా కుటుంబంలో ఉన్న 32 మంది మీద, నేను ఒక్కడే కాదండి, నా భార్య పిల్లలు అందరితో సహా నా కుటుంబాన్ని ఆగం చేసి రోడ్డు పాలు చేసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే సర్రాంగదేవరే కాదా అని నేను అడుగుతున్నా. ఆయనకున్న అంగు ఆర్భాటం చూసుకొని ఉదయం తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెడితే 100 మందిని మా గ్రామ ప్రజలందరినీ చక్కగా పౌడర్ కొట్టుకొని ఆయన అనుచరుడు పక్కన ఉన్న ఆయన 3:30కు వచ్చి ఆ టైం దాకా సిఏ గారు, ఎస్ఐ గారు వాళ్ళందరినీ గద్దించి తప్పు వాళ్ళదేనని కేసు సరి చేసిన టైంలో అటెంప్ట్ మర్డర్ కేసు చేసి మా అందరి మీద అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేసి మమ్మల్ని అందరినీ రోడ్డు పాలు చేసిన వ్యక్తి ఆయన కాదా అని అడుగుతున్నా. మన రామచంద్రాపురంలో మీ అందరికీ తెలిసిన విషయమే, రామాలయం నేను కట్టిస్తే ప్రజలందరి సహకారంతో అదే రామాలయంలోకి అక్షంతలు తీసుకొని వెళ్ళి నేను తీసుకెళ్తుంటే అక్కడ జరిగిన విషయం వేరు. మీరు చేసిన అగాత్యాలకే మీకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా సరే ఇటువంటి అవాకులు చవాకులు వేరకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ మమ్మల్ని నిత్యం కాపాడుకుంటూ ప్రజల సేవ చేస్తున్న మా ఎమ్మెల్యే గారిని కానీ, డాక్టర్ గారిని కానీ ఇటువంటి అవాకులు చవాకులు పేరకుండా ఇటువంటి సంఘటనలే ముందు జరిగితే మీకు సరైన సమాధానం వచ్చి ప్రజల నుంచి కూడా వచ్చిద్దని, ఇటువంటి దుర్భాషలు, ఇటువంటి దురాలోచనలు మానుకోవాలని మళ్ళొకసారి మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆయన గురించి మీకు తెలవదా? అందులో మీకు ఎన్ని వేల ట్రిప్పులు లారీలు బయటకు తోలారు. అందులో మీకు ఎంత కమిషన్ వచ్చిందో బహిరంగ మీరు చెప్పాలి. మీ హయాంలో ఈ రోజు చెప్తున్నాం, కొన్ని వేల ట్రిప్పులు బయటికి, కొన్ని వేల ట్రిప్పులు విలేకరులకి అందరికీ తెలిసిన విషయమే. అందులో మీకు ఎంత లాభం వచ్చింది, మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది చెప్పండి. త్వరలోనే ఆ మట్టి మాఫియా సంగతి కూడా తెలుస్తాం. త్వరలోనే ఆల్రెడీ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఎంక్వైరీ వచ్చిన తర్వాత మీ అనుచరుడిని మీరు ఎక్కడ నుంచి చూద్దాం, మేము కూడా చూస్తాము. ఇది అబద్ధమా? దీనికి సమాధానం చెప్పండి. మీ పేరుతో సహా చెప్తున్నాం. నువ్వు చెప్పగలవా? లేదని కోర్టు ప్రవీణ్, ఏది పేపర్లో కాదు, అక్కడి నుంచి కల్లూరు నుంచి తాళమేళాలతో మీ కేటీఆర్ గారు మీరు అందరూ కలిసి ఒకే వేళ వచ్చుకుంటే ఆయన చేసిన ప్రోగ్రాంకి మీరు అంతా రావడం అబద్ధమా? వాళ్ళ తండ్రి గారు నిలబెట్టి ఎలక్షన్లో అది మీ ఖాతాలు వేసుకోవడం అబద్ధమా? ఏది అబద్ధం? ఏంటి మీరు డబ్బులు పెట్టదా? లక్షలు గుమ్మ నుంచి మీరు పెట్టారు. ఇది అబద్ధం కాదు కదా? వాస్తవమే కదా? మరి ఇవన్నీ ఉంచుకొని ఎందుకంటే మీరు మాట్లాడతారు. మీ పక్కన ఉన్న అనుచరులు ఫస్ట్లోనే మమ్మల్ని సంప్రదించడం జరిగింది, పార్టీలోకి వస్తామని చెప్పి నిర్దాక్షిణ్యంగా తిరస్కరించడం జరిగింది. అది మా నిజాయితీ. మేమే కనుక అనుకుంటే మీ పార్టీ కలదు, నువ్వు కలదు. అలాగే వ్యతిరేకము వాడు కాంగ్రెస్ పార్టీయో వేరే పార్టీయో అంటే నిర్దాక్షిణ్యంగా మరి మీరు ఆ రేషన్ షాప్ డీలర్షిప్ రద్దు చేయలేదా? మీ అనుచరులకు ఇప్పించుకోలేదా? అలాగే సింగరేణిలో సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఏ పోస్టులు అయినా సరే ఓన్లీ మీ అనుచరులకు అది కూడా అమ్ముకోలేదా? మీరు 1,2 లక్షల రూపాయలు ఒక్కొక్క పోస్ట్ అమ్ముకోలేదా? ఈరోజు మేము వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించాము?
వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి అయినా మేము తీసుకున్నట్టు మీరు నిరూపించగలరా? ఈరోజు బహిరంగంగా సవాల్ విసురుతున్నా నేను. ఇలా మీడియా సమావేశాలు కాదు, మీకు నిజంగా ధైర్యం నిజాయితీ ఉంటే మా ముందు వచ్చి మరి ప్రత్యక్ష చర్చకు సిద్ధపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒకసారి ఇట్లా ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని, మోసపూరిత మాటలతోటి వాళ్ళని ఇది చేస్తే మాత్రానికి మా ప్రజలు తగిన బుద్ధి చెప్పారు ఆల్రెడీ. ఇక ముందు ఇలా చేసి మీ విలువని ఇంకా దిగజార్చుకోవద్దని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటుదామంటున్నారు, తప్పకుండా చాటుదామండి. మీ ఇప్పుడులాగా మీరు అవినీతి రాజకీయాలు, దొంగచాటు రాజకీయాలు, కుట్రలు కుతంత్రాలు చేసి ఏవేవో మరి మీరు వచ్చిన డబ్బులు నిజాయితీగా వచ్చినాయా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము నిజాయితీగానే గెలిచాం. మీరు గుండె మీద చేసుకుని మమ్మల్ని అంటున్నారు నిజాయితీగా చెప్పండి. మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, మీరు నిజాయితీగా గెలిచారా? ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే కదా మీరు గెలిచారు. మీ ఓటింగ్ శాతం ఎంత, మా ఓటింగ్ శాతం ఎంత చూడండి. అలాగే మీరు ఏవేవో లిస్టు చదువుతూ ఉన్నారు, మేము అక్కడ మా సర్పంచ్ వాళ్ళకి సపోర్ట్ చేశారు, వీళ్ళకి సపోర్ట్ చేశారని. అంటే ఏంటది కుమ్మకు రాజకీయాలు కదా? నిజాయితీ ఉంటే నిజంగా మీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలి. అలా కాకుండా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళకి సపోర్ట్ చేశామని మాట్లాడితే మరి కుమ్మకు రాజకీయాలే అనిపించుకుంటారు. నిజాయితీ గల రాజకీయ నాయకులు అలా చేయరు. దయచేసి ఇక్కడైనా మీరు అవాకులు చవాకులు పేరకుండా వాస్తవంలో మాట్లాడండి. వాస్తవం